ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. శుభ భానువారం. ఈ భానువారం రోజున శుభోదయ శుభాకాంక్షలతో రోజులాగానే ఒక చక్కటి విషయాన్ని మనం చెప్పుకుందాం. కర్మఫల త్యాగం గురించి పరమాత్మ ఏం చెప్పాడో ఇవాళ మనం చెప్పుకుందాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్య గస్యాగచ్చాంతి రనంతరం. జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం నిశస్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్య గస్యాగాచ్చాంతి రనంతరే. అంటే అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది, ధ్యానము కంటే కర్మఫలము గొప్పది. కర్మఫల త్యాగం చేస్తే పరమశాంతి చేకూరుతుంది. ఈ విషయం గురించి ఇవాళ మనం చక్కటి వివరణ చేసుకుందాం. ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడిన తరతమ భేదములు వర్ణిస్తున్నాడు పరమాత్మ. అభ్యాసంతో ఏదైనా సాధించవచ్చని చెప్పాడు. కానీ అభ్యాసానికంటే వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి జ్ఞానాన్ని సంపాదించటం ముఖ్యం. జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. వేదములు, శాస్త్రములు, పురాణములు చదివి జ్ఞానము సంపాదించడం కంటే ప్రతిరోజు ధ్యానం చేయడం ఉత్తమం. ధ్యానం చేస్తే మనసు, ఇంద్రియములు అదుపులో ఉంటాయి. ఈ ధ్యానం చేయడం కన్నా చేసిన కర్మల ఫలములను వదిలిపెట్టడం ఉత్తమం. ఎందుకంటే ఈ కర్మల ఫలితములు నావి కావు. ఈ కర్మలు అన్నీ పరమాత్మ పరంగా చేస్తున్నాను, ఈ కర్మల ఫలితములు పరమాత్మవే అని భావిస్తూ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ధ్యానం చేస్తే ఆ కాసేపు మనసు నిర్మలంగా ఉంటుంది. అదే కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలములను పరమాత్మకు అర్పిస్తూ వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే నిరంతరము ఆనందము, నిర్మలత్వము, ప్రశాంతత అనుభవించవచ్చు. ఎందుకంటే అందులో ఉండే ఆనందం, ప్రశాంతత ఇంకా దేనిలోనూ ఉండవు. నిష్కామయోగము, కర్మఫలత్యాగము అన్నిటికన్నా గొప్పవి. తర్వాత స్థానాలలో ధ్యానము, విజ్ఞానము, జ్ఞానము, అభ్యాసము వస్తాయి. వీటికన్నిటికీ నిర్మలమైన మనస్సు, చిత్తశుద్ధి ముఖ్యము. ఆ చిత్తశుద్ధి నిష్కామ కర్మ ఫలత్యాగము వలనే సిద్ధిస్తుంది. దానివలన మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. అందుకే కర్మఫల త్యాగం అన్నిటికీ పునాది లాంటిది. పునాది బలంగా ఉంటేనే కట్టడం నిలబడుతుంది. అలాగే కర్మఫల త్యాగంతో ఆరంభిస్తే దానికి పైన ఉన్నవన్నీ వాటంతటవే సిద్ధిస్తాయి అని అంటున్నాడు పరమాత్మ. జ్ఞానం అన్నిటికన్నా గొప్పదని, ఏది వీలు కాకపోతే కర్మఫల త్యాగం ఆచరించదగ్గది అని చెప్పారు. ఇప్పుడు కర్మఫల త్యాగాన్ని అత్యంత శ్రేష్టంగా చెప్పారు. ఇవి ఒకదానికి ఒకటి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇలా చెప్పడంలో ఉన్న విశేషం ఏంటంటే, మనం ఏదైనా ఒక వస్తువును గురించి చెప్పవలసి వచ్చినప్పుడు దానిని గురించి గొప్పగా చెప్పడం మనకు అలవాటు. బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, షాపు వాడు చీరలు చూపిస్తాడు. అమ్మా, ఈ చీర చాలా మంచిది, నేత మంచిది, కలర్ పోదు, దీనిని తీసుకోండి అంటాడు. మీరు ఆ చీర పక్కన పెట్టి మరొక చీర తీసుకుంటే దాని గురించి ఇంకా గొప్పగా చెప్తాడు. అలా మీరు ఏ చీర తీసుకున్నా దాని గురించి ఇంకా ఇంకా గొప్పగా చెప్తూనే ఉంటాడు. అంటే వాడి ఉద్దేశ్యం మీరు ఏదో ఒక చీర కొనాలని, కానీ మిగిలిన చీరలు గొప్పవి కాదు అని కాదు. అలాగే ఇక్కడ ఒకదానికంటే ఒకటి గొప్పవి అని చెబుతూ కర్మఫల త్యాగం గొప్పది అని చెప్పడంలో అర్థం కనీసం మీ చేత ఈ కర్మఫల త్యాగాన్ని అన్నా కనీసం ఆచరింపచేయాలని వ్యాసుల వారి ఉద్దేశం. అంతేకాని జ్ఞానము, ధ్యానము, అభ్యాసము కర్మఫల త్యాగం కన్నా గొప్పవి అని కాదు. దేనికదే గొప్పది. కాకపోతే మనకు ఆచరణకు కర్మఫల త్యాగము సులభంగా ఉంటుంది. కాబట్టి దానికంటే ఇంకా కింద ఆచరించవలసినది ఏదీ లేదు. కాబట్టి దాని గురించి గొప్పగా చెబితే అందరూ దానిని ఆచరించి పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి కర్మఫల త్యాగాన్ని అన్నిటికన్నా శ్రేష్టమైనదిగా చెప్పాడు. ఈ శ్లోకాన్ని అలా అర్థం చేసుకోవాలి. కానీ ఉన్నది ఉన్నట్టు చదువుకుంటే విపరీతార్థాలు, పరస్పర విరుద్ధ భావాలు వచ్చే అవకాశం ఉంది.
కావున ముందుగా అందరం కర్మఫల త్యాగము, తర్వాత ధ్యానము, తర్వాత జ్ఞానము, చివరకు పరమశాంతిని పొందవలైనని ఈ పరమాత్మ ఈ శ్లోకంలో మనకి చక్కగా వివరించారు. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. మీ హిమబాల.